బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. న్యాయ వ్యవస్థలోని చిక్కులపై వెలుగులు నింపడానికి అంకితమైన వీడియో సిరీస్ ఇండియన్ పీనల్ కోడ్ అవేర్నెస్ వీడియో సిరీస్కి స్వాగతం. స్పష్టమైన సమగ్రతను అందించడమే మా లక్ష్యం. న్యాయస్థానాలు మరియు చట్ట అమలు నుండి శాసన ప్రక్రియ వరకు చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఎలా పనిచేస్తుందనే దానిపై సమగ్ర అవగాహన అవసరం. చట్టపరమైన ప్రక్రియలను, వివిధ చట్టపరమైన సంస్థల పాత్రలను చర్చిద్దాం మరియు చట్టాలు ఎలా సృష్టించబడతాయి, వివరించబడతాయి మరియు అమలు చేయబడతాయి అనే విషయాల్ని మరొక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 51 ప్రమాణం అనే పదం యొక్క విశదీకరణతో వ్యవహరిస్తుంది. వివిధ చట్టపరమైన మరియు పరిపాలనా విధానాలలో ప్రమాణాలు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. తరచుగా ప్రకటనల యొక్క నిజాయితీ లేదా విధులను నిజాయితీగా అమలు చేయడానికి సంబంధించిన ధృవీకరణలు లేదా వాగ్దానాలు వలె పనిచేస్తాయి. సంబంధిత చట్టపరమైన నిబంధనల యొక్క ఖచ్చితమైన దరఖాస్తు మరియు వివరణ కోసం ప్రమాణం అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన అవసరం. ఐపీసీ సెక్షన్ 51 ఇలా పేర్కొంది: ప్రమాణం కోసం చట్టం ద్వారా భర్తీ చేయబడిన గంభీరమైన ధృవీకరణను ప్రమాణం అనే పదం కలిగి ఉంటుంది మరియు ఏదైనా ఒక ప్రభుత్వ సేవకుని ముందు చేయవలసిన అవసరం లేదా చట్టం ద్వారా అధికారం ఇవ్వబడిన ఏదైనా డిక్లరేషన్ లేదా రుజువు ప్రయోజనం కోసం ఉపయోగించాలి. కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేదా వివరణాత్మక వివరణ 1 మతపరమైన అర్థాలకు అతీతంగా. చారిత్రాత్మకంగా ప్రమాణాలు దైవాన్ని ప్రార్థించడంతో ముడిపడి ఉన్నాయి, అయితే సమాజంలోని విభిన్న విశ్వాసాలను గుర్తిస్తూ ఐపీసీలోని సెక్షన్ 51 నిర్వచనాన్ని విస్తరిస్తుంది. మతపరంగా ప్రమాణం చేయకూడదనుకునేవారు సాంప్రదాయ ప్రమాణం వలె అదే చట్టపరమైన బరువును కలిగి ఉన్న గంభీరమైన ధృవీకరణ చేయగలరని ఇది నిర్ధారిస్తుంది. 2 ప్రమాణం మరియు ధృవీకరణ యొక్క చట్టపరమైన సమానత్వం. ప్రమాణం కోసం చట్టం ద్వారా భర్తీ చేయబడిన గంభీరమైన ధృవీకరణ అదే చట్టపరమైన గురుత్వాకర్షణలను కలిగి ఉందని నిర్వచనం నొక్కి చెబుతుంది. ఎవరైనా ప్రమాణం చేసినా లేదా గంభీరమైన ధృవీకరణ చేసినా చట్టం దృష్టిలో ఇద్దరూ సమానంగా పరిగణించబడతారు, న్యాయబద్ధత మరియు చేరికను నిర్ధారిస్తారు. 3 పబ్లిక్ సర్వెంట్ల ముందు ప్రకటన. సెక్షన్ 51 కోర్టు గది దృశ్యాలకు మించినది. వివిధ అడ్మినిస్ట్రేటివ్ మరియు లీగల్ ప్రొసీజర్ల ప్రకారం వ్యక్తులు పబ్లిక్ సర్వెంట్ల ముందు డిక్లరేషన్లు చేయవలసి ఉంటుందని ఇది గుర్తిస్తుంది. అటువంటి ప్రకటనలు చట్టం ద్వారా తప్పనిసరి లేదా అధికారం ఇచ్చినప్పుడు ప్రమాణం పరిధిలోకి వస్తాయి, తద్వారా వాటి ప్రాముఖ్యతను మరియు నిజాయితీగా ఉండవలసిన బాధ్యతను నొక్కిచెబుతుంది. 4 లీగల్ ప్రొసీడింగ్స్ కోసం చిక్కులు. సెక్షన్ 51లో నిర్వచించినట్లుగా ప్రమాణం యొక్క ప్రాముఖ్యత వివిధ చట్టపరమైన చర్యలలో ప్రతిధ్వనిస్తుంది. సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పినప్పుడు, అఫిడవిట్లు దాఖలు చేయబడినప్పుడు లేదా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రమాణం లేదా గంభీరమైన ధృవీకరణ వారు ధృవీకరిస్తున్న సూత్రాలను నిజాయితీగా మరియు సమర్థించాల్సిన బాధ్యతను నొక్కిచెబుతుంది. 5 అవాస్తవానికి పునాది. అసత్య సాక్ష్యం వంటి నేరాలను పరిష్కరించేటప్పుడు ప్రమాణం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రమాణం ప్రకారం ఎవరైనా తప్పుడు ప్రకటనలను అందించినట్లయితే ఆ పదం కలిగి ఉన్న పవిత్రతను మరియు చట్టపరమైన బరువును నొక్కిచెప్పి ప్రమాణం ప్రకారం అబద్ధం చెప్పినందుకు వారిని ప్రాసిక్యూట్ చేయవచ్చు. 6 సామాజిక విలువలను ప్రతిబింబించడం. సెక్షన్ 51లోని సమగ్ర నిర్వచనం గౌరవం మరియు అంగీకారం యొక్క సామాజిక విలువలను ప్రతిబింబిస్తుంది. వ్యక్తులు ప్రమాణం చేయవచ్చని లేదా గంభీరమైన ధృవీకరణ చేయవచ్చని నిర్ధారించుకోవడం ద్వారా ఐపీసీ సత్యం మరియు కర్తవ్యం యొక్క ప్రాముఖ్యతను సమర్థిస్తూ విభిన్న నమ్మకాలు మరియు అభ్యాసాలకు విలువనిచ్చే సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. 7 వివిధ దృశ్యాలకు అనుకూలం.
నిర్వచనం యొక్క బహుముఖ ప్రజ్ఞ అది విభిన్న దృశ్యాలలో వర్తించవచ్చని నిర్ధారిస్తుంది. కేవలం న్యాయస్థానాలలో మాత్రమే కాకుండా చట్టం ప్రకారం ఎక్కడైనా డిక్లరేషన్ అవసరం. ఈ అనుకూలత నిజాయితీ మరియు బాధ్యత యొక్క పవిత్రత చట్టపరమైన మరియు పరిపాలనా విధానాల యొక్క వివిధ కోణాలను విస్తరించేలా నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 51 ప్రమాణం యొక్క సూక్ష్మమైన మరియు కలుపుకొని ఉన్న నిర్వచనంతో అనేక చట్టపరమైన మరియు పరిపాలనా ఫ్రేమ్వర్క్లలో లించ్పిన్గా పనిచేస్తుంది. ప్రమాణంగా ఏది అర్హత పొందుతుందో వివరించడం ద్వారా మరియు గంభీరమైన ధృవీకరణలతో దాని సమానత్వాన్ని నొక్కి చెప్పడం ద్వారా విభిన్న నేపథ్యాల వ్యక్తులు వారి వ్యక్తిగత విశ్వాసాలను సమర్థిస్తూ ప్రక్రియలలో పాల్గొనవచ్చని విభాగం నిర్ధారిస్తుంది. ప్రమాణం చేయడం లేదా ప్రమాణం చేయడంతో సంబంధం ఉన్న బరువు మరియు పవిత్రతను నిర్వచనం నొక్కి చెబుతుంది. నిజాయితీగా ఉండాల్సిన బాధ్యత మరియు అటువంటి నిబద్ధతను ఉల్లంఘించడం వల్ల కలిగే చట్టపరమైన చిక్కులను నిరంతరం గుర్తుచేస్తుంది. సెక్షన్ 51 వంటి నిబంధనల ద్వారా ఐపీసీ వ్యక్తిగత విశ్వాసాలను గుర్తించడం మరియు సత్యం, విధి మరియు న్యాయం యొక్క సామూహిక విలువలను సమర్థించడం మధ్య జాగ్రత్తగా సమతుల్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ విభాగం న్యాయం పట్ల న్యాయ వ్యవస్థ యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉండటమే కాకుండా గౌరవం, చేరిక మరియు బాధ్యత యొక్క విస్తృత సామాజిక నైతికతతో ప్రతిధ్వనిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. कानूनी प्रणाली की जटिलताओं पर प्रकाश डालने के लिए समर्पित एक वीडियो श्रृंखला भारतीय दंड संहिता जागरूकता वीडियो श्रृंखला में आपका स्वागत है। हमारा उद्देश्य अदालतों और कानून प्रवर्तन से लेकर विधायी प्रक्रिया तक कानूनी ढांचा कैसे काम करता है, इसकी स्पष्ट, व्यापक समझ प्रदान करना है। आइए कानूनी प्रक्रिया, विभिन्न कानूनी निकायों की भूमिकाओं पर चर्चा करें और आईपीसी के एक अन्य अनुभाग के बारे में जानें कि कानून कैसे बनाए जाते हैं, व्याख्या किए जाते हैं और लागू किए जाते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 51 शपथ शब्द की व्याख्या से संबंधित है। विभिन्न कानूनी और प्रशासनिक प्रक्रियाओं में शपथ एक महत्वपूर्ण भूमिका निभाती है, जो अक्सर बयानों की सत्यता या कर्तव्यों के ईमानदारी से निष्पादन से संबंधित प्रतिज्ञान या वादे के रूप में कार्य करती है। संबंधित कानूनी प्रावधानों के सटीक अनुप्रयोग और व्याख्या के लिए शपथ का गठन करने वाली स्पष्ट समझ आवश्यक है। आईपीसी धारा 51 में कहा गया है, शपथ शब्द शपथ में शपथ के लिए कानून द्वारा प्रतिस्थापित एक गंभीर प्रतिज्ञान शामिल है और किसी लोक सेवक के समक्ष की जाने वाली या कानून द्वारा आवश्यक या अधिकृत कोई भी घोषणा या इस प्रयोजन के लिए उपयोग की जाने वाली घोषणा शामिल है। सबूत चाहे न्याय की अदालत में हो या नहीं। विस्तृत विवरण। एक, धार्मिक अर्थों से परे। ऐतिहासिक रूप से शपथ को परमात्मा के आह्वान से जोड़ा गया है, लेकिन समाज में विविध मान्यताओं को पहचानते हुए आईपीसी की धारा 51 परिभाषा का विस्तार करती है। यह सुनिश्चित करता है कि जो लोग धार्मिक रूप से शपथ नहीं लेना चाहते, वे गंभीर प्रतिज्ञान कर सकते हैं, जिसका पारंपरिक शपथ के समान ही कानूनी महत्व है। 2, शपथ और प्रतिज्ञान की कानूनी समानता। परिभाषा इस बात पर जोर देती है कि एक गंभीर प्रतिज्ञान, जिसे कानून द्वारा शपथ के स्थान पर प्रतिस्थापित किया जाता है, वही कानूनी गंभीरता रखती है। चाहे कोई शपथ लेता हो या गंभीर प्रतिज्ञान करता हो, कानून की नज़र में दोनों के साथ समान व्यवहार किया जाता है, जिससे निष्पक्षता और समावेशिता सुनिश्चित होती है। 3, लोक सेवकों के समक्ष घोषणा। धारा 51 अदालती परिदृश्यों से परे हैं।
यह मानता है कि विभिन्न प्रशासनिक और कानूनी प्रक्रियाओं के लिए व्यक्तियों को लोक सेवकों के समक्ष घोषणाएं करने की आवश्यकता होती है। ऐसी घोषणाएं जब कानून द्वारा अनिवार्य या अधिकृत होती हैं, तो शपथ के दायरे में आती हैं, जिससे उनके महत्व और सत्य होने के कर्तव्य पर जोर दिया जाता है। 4. कानूनी कार्यवाही के लिए निहितार्थ। शपथ का महत्व, जैसा कि धारा 51 में परिभाषित है, विभिन्न कानूनी कार्यवाहियों में प्रतिध्वनित होता है। जब गवाह अदालत में गवाही देते हैं, जब हलफनामे दायर किए जाते हैं या जब लोक सेवक पद ग्रहण करते हैं, तो शपथ या गंभीर प्रतिज्ञान ईमानदार होने और उन सिद्धांतों को बनाए रखने के कर्तव्य को रेखांकित करता है जिनकी वे पुष्टि कर रहे हैं। 5. झूठी गवाही के लिए फाउंडेशन। झूठी गवाही जैसे अपराधों को संबोधित करते समय यह समझना महत्वपूर्ण है कि शपथ का क्या अर्थ है। यदि कोई शपथ के तहत गलत बयान देता है, तो उस पर शपथ के तहत झूठ बोलने के लिए मुकदमा चलाया जा सकता है, जो शब्द की पवित्रता और कानूनी महत्व पर जोर देता है। 6. सामाजिक मूल्यों को प्रतिबिंबित करना। धारा 51 में समावेशी परिभाषा सम्मान और स्वीकृति के सामाजिक मूल्यों को प्रतिबिंबित करती है। यह सुनिश्चित करके कि व्यक्ति या तो शपथ ले सकते हैं या गंभीर प्रतिज्ञान कर सकते हैं। आईपीसी एक ऐसे समाज को दर्शाता है जो सत्य और कर्तव्य के महत्व को बरकरार रखते हुए विविध मान्यताओं और प्रथाओं को महत्व देता है। 7. विभिन्न परिदृश्यों के अनुकूल। परिभाषा की बहुमुखी प्रतिभा यह सुनिश्चित करती है कि इसे विभिन्न परिदृश्यों में लागू किया जा सकता है, न केवल अदालतों में बल्कि कहीं भी जहां कानून द्वारा घोषणा की आवश्यकता होती है। यह अनुकूलनशीलता सुनिश्चित करती है कि सत्यता और जिम्मेदारी की पवित्रता कानूनी और प्रशासनिक प्रक्रियाओं के विभिन्न पहलुओं में व्याप्त है। निष्कर्ष। आईपीसी की धारा 51 शपथ की अपनी सूक्ष्म और समावेशी परिभाषा के साथ कई कानूनी और प्रशासनिक ढांचे में एक महत्वपूर्ण कड़ी के रूप में कार्य करती है। शपथ के रूप में क्या योग्यता है, इसे स्पष्ट करके और गंभीर प्रतिज्ञान के साथ इसकी समानता पर जोर देकर अनुभाग यह सुनिश्चित करता है कि विभिन्न पृष्ठभूमि के व्यक्ति अपनी व्यक्तिगत मान्यताओं को बनाए रखते हुए प्रक्रियाओं में भाग ले सकते हैं। यह परिभाषा शपथ लेने या प्रतिज्ञान करने से जुड़े महत्व और पवित्रता को रेखांकित करती है, जो सत्यवादी होने के कर्तव्य की निरंतर याद दिलाती है और ऐसी प्रतिबद्धता का उल्लंघन करने के कानूनी निहितार्थ हैं। धारा 51 जैसे प्रावधानों के माध्यम से आईपीसी व्यक्तिगत मान्यताओं को पहचानने और सत्य, कर्तव्य और न्याय के सामूहिक मूल्यों को बनाए रखने के बीच सावधानीपूर्वक संतुलन के प्रमाण के रूप में खड़ा है। यह अनुभाग न केवल न्याय के प्रति कानूनी प्रणाली की प्रतिबद्धता के अनुरूप है, बल्कि सम्मान, समावेशिता और जिम्मेदारी के व्यापक सामाजिक लोकाचार के साथ भी मेल खाता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Welcome to the Indian Penal Code Awareness video series, a video series dedicated to shedding light on the intricacies of the legal system. Our aim is to provide a clear, comprehensive understanding of how the legal framework works, from courts and law enforcement to the legislative process. Let us discuss the legal process, the roles of various legal bodies, and learn about another IPC section on how laws are created, interpreted and enforced. Section 51 of the Indian Penal Code, 1860, IPC 1860, deals with the elucidation of the term oath. In various legal and administrative procedures, oaths play a significant role, acting as affirmations or promises often pertaining to the truthfulness of statements or the sincere execution of duties.
A clear understanding of what constitutes an oath is essential for the accurate application and interpretation of related legal provisions. IPC Section 51 states, oath. The word oath includes a solemn affirmation substituted by law for an oath, and any declaration required or authorized by law to be made before a public servant, or to be used for the purpose of proof, whether in a court of justice or not. Elaborated description. 1. Beyond religious connotations. Historically, oaths have been associated with invoking the divine, but recognizing the diverse beliefs in society. Section 51 of the IPC expands the definition. It ensures that those who may not wish to swear religiously can make a solemn affirmation, which holds the same legal weight as a traditional oath. 2. Legal equivalence of oath and affirmation. The definition underscores that a solemn affirmation, which is substituted by law for an oath, holds the same legal gravitas. Whether one swears an oath or makes a solemn affirmation, both are treated equally in the eyes of the law, ensuring fairness and inclusivity. 3. Declaration before public servants. Section 51 goes beyond the courtroom scenarios. It recognizes that various administrative and legal procedures require individuals to make declarations before public servants. Such declarations, when mandated or authorized by law, fall under the ambit of an oath, thereby emphasizing their importance and the duty to be truthful. 4. Implications for legal proceedings. The significance of an oath, as defined in Section 51, resonates in various legal proceedings. When witnesses testify in court, when affidavits are filed, or when public servants assume office, the oath or solemn affirmation underscores the duty to be honest and uphold the principles they're affirming. 5. Foundation for perjury. Understanding what constitutes an oath is pivotal when addressing offenses like perjury. If someone provides false statements under oath, they can be prosecuted for lying under oath, emphasizing the sanctity and legal weight the term carries. 6. Reflecting societal values. The inclusive definition in Section 51 mirrors the societal values of respect and acceptance. By ensuring that individuals can either swear an oath or make a solemn affirmation, the IPC reflects a society that values diverse beliefs and practices while upholding the importance of truth and duty. 7. Adaptable to various scenarios. The definition's versatility ensures that it can be applied in diverse scenarios, not just in courts but anywhere a declaration is required by law. This adaptability ensures that the sanctity of truthfulness and responsibility permeates various facets of legal and administrative procedures. Conclusion. Section 51 of the IPC, with its nuanced and inclusive definition of oath, serves as a linchpin in numerous legal and administrative frameworks. By elucidating what qualifies as an oath and emphasizing its equivalence with solemn affirmations, the section ensures that individuals from varied backgrounds can participate in processes while upholding their personal beliefs. The definition underlines the weight and sanctity associated with swearing an oath or making an affirmation, acting as a constant reminder of the duty to be truthful and the legal implications of violating such a commitment. Through provisions like Section 51, the IPC stands as a testament to the careful balance between recognizing individual beliefs and upholding the collective values of truth, duty, and justice. The section not only aligns with the legal system's commitment to justice but also resonates with the broader societal ethos of respect, inclusivity, and responsibility. If we are responsible, the future will be good for the future generations.